జై భీమ్ జై భీమ్ సోదరులారా, ఈరోజు మనం బహుజన చక్రవర్తి బహుజన బాంధవుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం. ఆయన తన కొల్హాపూర్ సంస్థానంలో బహుజనుల కోసం, దళితుల కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన తయారు చేసిన చట్టాలు బహుజన బతుకుల్లో ఏ విధంగా వెలుగులు నింపావో, ఆయన చేసిన చట్టాలు స్వాతంత్రానంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ఏ విధంగా పునాదులు వేశాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ముందు మీరందరూ మన బహుజన రాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబే మన బహుజనుల చైతన్యానికి ఒక చిహ్నంగా మారుతుంది. థ్యాంక్ యూ సోదరులారా. బహుజన చక్రవర్తి, రిజర్వేషన్ల పితామహుడు, బహుజన బాంధవుడు అని ఛత్రపతి సాహుజీ మహారాజ్కి ముద్దుగా పిలుచుకుంటారనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆయన బహుజనుల జీవితాల్లో వాళ్ళ బతుకులను ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకొచ్చారో ఒకసారి పరిశీలిద్దాం. 1902 సంవత్సరం జూలై 27వ తేదీన ఆయన ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చారు. తన రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లను బ్రాహ్మణేతరులకు, అంటే దళిత బహుజనులకు 50% రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది. నిజంగా అప్పటి వరకు రిజర్వేషన్లు అంటే ఏమిటో భారతదేశంలో ఉండే ఏ సంస్థానంలో ఇలాంటి సౌకర్యాన్ని ఏ మహారాజు కూడా తీసుకురాలేదు. కానీ ఛత్రపతి సాహుజీ మహారాజ్ తన రాజ్యంలో దళితులు, బహుజనుల బతుకులను మార్చడం కోసం ఆయన తీసుకొచ్చిన ఈ విప్లవాత్మకమైన చట్టం అనేది ఆనాటి బహుజనుల బతుకుల్లో ఒక కొత్త వెలుగును నింపింది. మరి ఆయన ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఆయన ఒక సందర్భంలో చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఆయన ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు: అస్పృశ్యతను ఒక జీవన విధానంగా చేసుకొని ప్రజల్లోని ఒక వర్గాన్ని వెలివేయడం ద్వారా పరిపూర్ణమైన సామాజిక సంబంధాలను కోల్పోతున్నాం. ఇది అవమానకరమైన విషయం కాదా? నిజమైన దేశభక్తి గల హిందువులందరూ తమ మతంలో అమలవుతున్న ఈ సామాజిక దురాచారాన్ని గురించి నిజమైన తపన, ప్రేమ కలిగిన విద్యావంతులు ముందుకొచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సి ఉంది అని ఆ కాలంలోనే ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు, అదే సమావేశంలో ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది: కేవలం యాదృచ్ఛికంగా జరిగే పుట్టుక ఆధారంగా ఈ కుల వ్యవస్థ, సామాజిక అంతరాలు నిర్ణయించబడే పద్ధతి మన దేశంలో తప్ప మరే ఇతర దేశంలో కనబడదు. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తుల ప్రవర్తనలో ఈ కుల వ్యవస్థ వికృత రూపం నగ్నంగా కనబడుతూనే ఉంది. మన సోదరులైన ఈ ప్రజలను అంటరాని వాళ్ళుగా చూస్తూ వాళ్ళు కుక్కలో, పందులో, పిల్లులో అయినట్లుగా వ్యవహరించడం మీకు అవమానంగా తోచడం లేదా? హిందూ మత సంప్రదాయాల్లో ఈ అస్పృశ్యత, దురాచారం మధ్యలో చోరబడినదేనని నా అభిప్రాయం. చూడండి, ఎంత నిక్కచ్చిగా కుల వ్యవస్థను దూషించడం జరిగింది. ఈ కుల వ్యవస్థ హిందూ మతంలో ఒక ఆర్టిఫిషియల్గా, అంటే కృత్రిమంగా చొచ్చుకునేటట్టు చేశారని, అంటే కృత్రిమంగా క్రియేట్ చేశారని ఆనాడే మనకు ఛత్రపతి సాహుజీ మహారాజ్ చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వ్యవస్థను ఆయన నిర్మూలించడం కోసం, ఇలాంటి వ్యవస్థను నిర్మూలించడం కోసం ఆయన తీసుకొచ్చిన చట్టాలు కూడా ఒక అద్భుతమైన చట్టాలుగా మనం గుర్తించవచ్చు.
నిజంగా ఆయన తీసుకొచ్చిన చట్టాల గురించి ఒక్కసారి మనము గుర్తు చేసుకుంటే ఆయన ఒక గొప్పతనం ఏంటిదో మనకు తెలుస్తుంది. 1902 జూలై 26వ తారీఖు రోజు ఆయన 50% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. 1917వ సంవత్సరంలో అందరికీ ఉచిత నిర్బంధ విద్య చట్టం తీసుకురావడం జరిగింది. అదే సంవత్సరం విడాకులు తీసుకొని హక్కు చట్టం కూడా తీసుకురావడం జరిగింది. 1918వ సంవత్సరంలో పటేల్, పట్వారీ, కర్ణం వ్యవస్థ రద్దు చట్టం తీసుకురావడం జరిగింది. 1918వ సంవత్సరంలో కుల వృత్తి వ్యవస్థ రద్దు చట్టం తీసుకురావడం జరిగింది. చూడండి, కుల వ్యవస్థ ఆ రోజు ఈ కులంలో ఫలానా కులంలో పుట్టిన వ్యక్తి ఫలానా వృత్తే చేయాలనే ఒక ఆనవాయితీగా ఉండేది. కాబట్టి ఆనవాయితీని రద్దు చేయడం జరిగింది. అంటే ఇష్టమైన వ్యక్తులు ఇష్టమైన వృత్తిని చేసుకోవచ్చు అనే విధంగా ఆయన ఆనాడే చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వడ్డీ వ్యాపారాన్ని రద్దు చేసే చట్టం కూడా తీసుకురావడం జరిగింది. 1919వ సంవత్సరంలో కులాంతర మతాంతర వివాహాల చట్టం తీసుకురావడం జరిగింది. అందులో అదే సంవత్సరం వితంతు పునర్వివాహాల చట్టం కూడా తీసుకురావడం జరిగింది. వివాహాల నమోదు చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1919 సెప్టెంబర్ 6వ తేదీన ఆయన ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది అంటరానితనం నిషేధ చట్టం. ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 కూడా అంటరానితనాన్ని నిషేధిస్తుంది. సో అలాంటి చట్టము ఆనాడే ఆయన తీసుకురావడం జరిగింది. అదే సంవత్సరం అంటే 1919లోనే బాల్య వివాహాల రద్దు చట్టం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 1920వ సంవత్సరంలో జోగిని వ్యవస్థ రద్దు చట్టం, 1920 మే 3వ తారీఖున వెట్టి చాకిరి రద్దు చట్టం తీసుకురావడం జరిగింది. చూడండి, ఈ చట్టాలన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ చట్టాలన్నీ స్వతంత్రానంతరం మన భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి పునాదులుగా మనం దీనికి తీసుకోవచ్చు. భారత రాజ్యాంగంలో ఈ చట్టాలన్నీ యథాతథంగా ఉన్నాయి. అంటే బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఛత్రపతి సాహూజీ మహారాజ్ చేసిన చట్టాలు ఒక ప్రేరణగా మనకు కనబడుతున్నాయి. సో మై డియర్ సోదరులారా, ఇంత గొప్ప మహారాజు, ఇంత గొప్ప విశాల హృదయంతో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ కాలానికి దృష్టిలో పెట్టుకొని ఆ కాలంలో బహుజనులకు, దళితులకు స్వేచ్ఛ సమానత్వం కలిగించడం కోసం, ఒక సమసమాజాన్ని నిర్మించడం కోసం ఆయన చేసిన కృషి అనేది నిజంగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సో మనము ఛత్రపతి సాహూజీ మహారాజ్ యొక్క కృషిని అభినందించక తప్పదు. నిజంగా ఒక గొప్ప, ఒక ఆదర్శవంతమైన మహారాజుగా, ఛత్రపతిగా ఆయన ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.